ఇంకో విశేషం ఏంటంటే డీమ్డ్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే ఎంబీబీఎస్ ఆయుర్వేద కాలేజీలకు అడ్మిషన్లు కావాలంటే దానికి ఫీజు ఎక్కువ, రిఫండబుల్ డిపాజిట్ ఎక్కువ, 50,000 ₹1,00,000 దాకా ఉండొచ్చు. అది కూడా వచ్చే సంవత్సరం 26 జనవరి తర్వాత వస్తుంది. ఇది సీటు వచ్చిన వారికి, సీటు రాని వాళ్ళకి, ఏదైతే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఆల్ ఇండియా కోటాలో ఆయుష్ మంత్రిత్వ శాఖ వైద్యం అంటే ఎంసీసీ, ఏఏ, CCC వాళ్ళు అందరికీ వాపసు ఇచ్చేస్తారు. ఈ కట్టిన రిఫండబుల్ డిపాజిట్ని కాలేజీకి బదిలీ చేయమంటే చేయరు. మీ అకౌంట్కే సీట్ వచ్చిన వారికి, రాని వారికి కూడా వెనక్కి వచ్చేస్తుంది. ఇంకొక చిక్కుముడి ఉంది, సి కేటగిరీ. సి కేటగిరీ అంటే సంవత్సరానికి 20 లక్షలు, 25 లక్షలు ఫీజు కట్టాలి. అది కట్టినప్పుడు ఈ కట్టిన వాళ్ళ పేరు వివరాలు ఆదాయ పన్ను శాఖ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. కనుక మీరు వైట్ మనీ కట్టాలి. అంటే అడుగుతారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ 20 లక్షలు 25 లక్షలు మీకు ఎలా వచ్చినాయి, మీరు ఏం అమ్మితే వచ్చింది, ఎవరి దగ్గర బదులు తీసుకున్నావు, ఎవరి దగ్గర అప్పు తీసుకున్నావు, బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నావా, లేదా నీకు దగ్గర బ్యాంక్ డిపాజిట్ అది కట్టావా అని అడుగుతారు. కనుక మీ దగ్గర వైట్ మనీ లేకపోతే చాలామంది ఏం చేస్తారంటే స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర, ముఖ్యంగా ఈ వ్యవసాయదారులకు గ్రామీణ ప్రాంతంలో ఉండేవారికి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, వాళ్ళకి వ్యవసాయ ఆదాయం ఉంటుంది. కనుక మీ బంధువులు, స్నేహితులు ఎవరైనా వ్యవసాయదారులు ఉంటే తోటలు, వరి పంట, చెరుకు ఈ పంటలు పండించే వాళ్ళ దగ్గర నుంచి కావాలంటే మీ డబ్బే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా మీరు ఆ బ్యాంకులోకి బదిలీ చేస్తే ఆ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇబ్బంది ఉండదు. ఎప్పుడూ కూడా మీరు పెద్ద మొత్తం బి కేటగిరీ 15 లక్షలు, సి కేటగిరీ ఆ డబ్బు తీసుకుని కార్లలో వెళ్ళటం కానీ, బస్సుల్లో, రైళ్లలో వెళ్ళటం కానీ చేయొద్దు. ఏ కాలేజీ వారైనా ఇప్పుడంతా పారదర్శకంగా అడ్మిషన్ జరుగుతున్నాయి, బ్లాక్ మనీ తీసుకోరు. కాలేజీ వెబ్సైట్లో, యూనివర్సిటీ వెబ్సైట్లో ఎంత ఉందో అంత కట్టాల్సిందే. కనుక మీరు ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, నెఫ్ట్ ద్వారా బదిలీ చేయొచ్చు, లేదు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా తీసుకువెళ్ళచ్చు. కానీ నగదు క్యాష్ను తీసుకువెళ్ళే ప్రయత్నము ఎట్టి పరిస్థితుల్లో చెయ్యొద్దు. చాలామంది కాలేజీల వాళ్ళు క్యాష్ అంగీకరించరు, 99% మంది క్యాష్ అంగీకరించరు.